వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వైసీపీ మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఏలూరు నగరంలోని 30వ డివిజన్ డీమార్ట్ ఎదురుగా వైసీపీ నాయకులు బళ్ళా రవికుమార్, బనిశెట్టి పూర్ణచంద్రరావుల సంయుక్త ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని వైసీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండవేడి రోజురోజుకి పెరుగుతోందని, వడగాల్పులు వీస్తున్నాయని, పనుల మీద బయటకు వచ్చే వారికి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, సేవే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాయి కుమార్, గొట్టుముక్కల రవి, పెంట భాస్కర్రావు, పువ్వాడ పార్వతి, ఇందిర, అల్లం సర్వేశ్వరరావు, బుద్దే రాజు, అనిల్ కుమార్, లక్ష్మణ్, బూడిద గంగాధర్, శివ తదితరులు పాల్గొన్నారు. ముప్పయో డివిజన్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఒకరోజు ఒక ప్రధాన కూడలిలో మజ్జిగ చలివేంద్రం కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్ పత్తేబాద డీమార్ట్ ఎదురుగా స్థానిక పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు బళ్ళా రవికుమార్ గారు, పూర్ణ గారు, సత్తార్ గారు, వీరందరూ, సర్వేర్ సారు, రాజేష్ సారు, వీరందరూ సంయుక్తంగా ఇక్కడ నిర్వహించిన ఈ యొక్క మజ్జిగ చలివేంద్రం మంచి ప్రధాన కూడలి, పల్లెటూరుల నుంచి, అలాగే ఈ యొక్క వస్తువులు కొనుక్కోవడానికి డీమార్ట్ దగ్గరికి కానీ, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళే యొక్క ఆరోగ్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళే ప్రజలు కానీ, హాస్పిటల్లో చూపించుకునే వారికి కానీ అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరం. ఇలాంటి మంచి సెంటర్లో రవి గారు, పూర్ణ గారు పెడతాం చాలా సంతోషదాయకం. సేవా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ యొక్క 30వ డివిజన్లో ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం 31వ కార్యక్రమం. అలాగే మిగిలిన చోట్ల కూడా చేస్తాం. ఎండ వేడిమికి నిన్న వర్షం పడి ప్రజలు ఉక్కపోతలో ఇబ్బంది పడుతున్న సమయంలో వారికి వేసవి ఎండ, ఈ రోహిణి కార్తీలో మూగెండ తగులుతుంది. దానిలో భాగంగా వారందరికీ కూడా వడగాల్పులు తగులుతాయి. దురదృష్టకరమైన సంఘటన, నిన్న మా యొక్క పార్టీ కార్యకర్త సుమారు 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా చురుకుగా తిరుగుతా ప్రతి కార్యక్రమంలో ముందుండే మా రాంబాబు అనే ఒక కార్యకర్త నిన్న విజయవాడలో హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళి బస్సు దిగి వెళ్తుంటే అనుకోకుండా వడదెబ్బ తగిలి నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. ఎంతో దురదృష్టకరం. మా పార్టీ యొక్క కార్యకర్తకి ఇలా జరుగుతుంది. అలాగా ఏలూరులో ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో మా వంతు సాయం ప్రజలకు ఉడతా భక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క సేవని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి ప్రతి కోడల్లోనూ మజ్జిగ చలివేంద్రాలు పెడతా ప్రజలు దాహ తీర్చాలని కోరుకుంటున్నాం.